ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు అంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒకసారి పరిశీలించినట్లయితే ఇది దాదాపుగా కర్ణాటకలో ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చిందో అదే మేనిఫెస్టోని తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చింది. రెండు చోట్ల కూడా ఇది సక్సెస్ అయింది. సో అదే మేనిఫెస్టోని ఇక్కడ ఏపీలో కూటమి ఇచ్చింది. సో అంటే బీజేపీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ కాంగ్రెస్ మేనిఫెస్టోని అమలు చేయటం అనమాట. సూపర్ కదా ఇది. సో అయితే ఇక్కడ కూడా సక్సెస్ అయింది. 3 చోట్ల సక్సెస్ అయినటువంటి ఈ మేనిఫెస్టో 3 చోట్ల కూడా ఈ మేనిఫెస్టో ప్రవేశపెట్టిన వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చింది. అది మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల ఫలితమో ఇంకేదైనా కావచ్చు. కాకపోతే మరి అమలు విషయానికి వచ్చేటప్పటికీ చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే అటు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ బస్ని ప్రవేశపెట్టారు తెలంగాణ ప్రభుత్వంలో. ఏపీలో జిల్లాల పరిధిలోనే ఫ్రీ బస్, కానీ తెలంగాణలో రాష్ట్ర పరిధిలో ఫ్రీ బస్. కానీ అక్కడ అమలవుతుంది, ఇక్కడ ఇప్పటి వరకు దాని గురించి ఊసే ఎత్తల. అలాగే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు. అక్కడ ఆల్రెడీ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసేశారు. ఆగస్టు 15 లోపు ఇంకో 1 లక్ష రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ రైతులకు ఇస్తామన్నటువంటి 20,000 రైతు భరోసా కూడా ఇప్పటి వరకు స్పందన లేదు. ఎప్పుడు ఇస్తారనేది తెలియదు. ఇక్కడ తల్లికి వందనం పేరుతో 15,000 ఇస్తామన్నారు ప్రతి పిల్లవాడికి, ఏడాది పోస్ట్ పోన్ చేశారు. పెన్షన్ మాత్రం ఇక్కడ పెంచారు, అక్కడ ఇంకా పెంచలేదు. ఇచ్చినటువంటి హామీల్లో అదొక్కటే నెరవేరింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు, చేశారు. సో దానివల్ల ప్రజలకు కొత్తగా వచ్చేటువంటి లబ్ధి అయితే ఏం లేదు. అంటే ఆర్థికపరమైనటువంటి భారం ప్రభుత్వం మీద లేదు కాబట్టి ప్రజలకు కూడా లబ్ధి ఉండదు కాబట్టి, అది నేను చెప్పేది. సో ఓవరాల్గా అక్కడ ఏవైతే అసాధ్యం అనుకున్నటువంటి పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా చంద్రబాబు శిష్యుడిగా చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడు. కానీ ఇక్కడ చంద్రబాబు మాత్రం అమలు చేయట్లా. ఇక్కడ మీనమేషాలు లెక్క పెడుతూ రాష్ట్రంలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పి బేద కబుర్లు చెప్తూ, బేద కబుర్లే ఉంది, నిజమే అది, ఖజానాలో డబ్బులు లేని మాట వాస్తవం. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ ఇంత భారీ హామీలు ఇవ్వటం దేనికి? అప్పుడే ఇవి అమలు అయ్యేటువంటి సాధ్యం కాదు అనేది చంద్రబాబుకు తెలిసినటువంటి అంశమే. వీటిని అమలు చేయాలంటే సమయం కావాలి అని కూడా తెలిసినటువంటి అంశమే. దానికి శ్వేతపత్రాలు అవి ఇవి రిలీజ్ చేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా, మీనమేషాలు లెక్క పెట్టకుండా, టైం జరపకుండా క్లారిటీగా ప్రజలకు ఉన్న విషయం చెప్పేస్తే అది చాలా బాగుంటుంది. కూటమికి కూడా అది చాలా మేలు చేసేటువంటి అంశం. ఏంటి? ప్రభుత్వ ఖజానాలో ప్రస్తుతానికి డబ్బులు లేవు, మేము ఎన్నికలకు ముందే చెప్పాము సంపద సృష్టించి దాని నుంచి పథకాలు ఇస్తాము అని. ఇప్పుడు సంపద సృష్టించేటువంటి పనుల్లో పడ్డాం. ఏపీకి కంపెనీలు, పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి పనుల్లో ఉన్నాము. ఇవి ఎస్టాబ్లిష్ అయ్యి సంపద వృద్ధి చెందాలి అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోపు చిన్నగా ఒక్కొక్క పథకాన్ని అమల్లోకి తీసుకొస్తాం. అన్నింటినీ ఒకేసారి అమలు పరిచేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానా లేదు అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా ప్రజలకు తెలియపరిస్తే, అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో అయితే ప్రజలు లేరు. విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. ప్రస్తుతం విపక్షాలన్నీ కూడా ఏమని అడుగుతున్నాయి? జగన్ తీసుకొస్తేనేమో అప్పు, అదే చంద్రబాబు తీసుకొస్తేనేమో సంపద అని చెప్పి ప్రశ్నిస్తున్నాయి. 5,000 కోట్లు జగన్ అప్పు తీసుకొస్తే 5,000 కోట్లు అప్పు చేసేసాడు, రాష్ట్రం నెత్తిన భారం పెట్టాడన్నారు. అదే 5,000 కోట్లు చంద్రబాబు అప్పు తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తే ఇది చంద్రబాబు సంపద సృష్టించినట్లా అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళకి తెలుసు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమీ అద్భుతాలు జరిగిపోవు, సంపద ఏమీ వచ్చేదని. కానీ విమర్శించటం అనేది వాళ్ళ ధర్మం, వాళ్ళ లక్ష్యం. సో వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. మీ ధర్మం మీరెప్పుడు నిర్వర్తిస్తారు? ఇంటి వెనకాల ఏమి ప్రింటింగ్ మిషన్ పెట్టి ప్రింట్ వేసి తీసుకొచ్చి ఇవ్వలేరు కదా. సో కాబట్టి సమయం పట్టిద్ది. ఆ సమయాన్నే ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పటంలో ఫెయిల్ అవ్వకూడదు. ఫెయిల్ అయితే గతంలో చంద్రబాబు మేనిఫెస్టో విషయంలో ఏం చేశాడో ఇప్పుడు కూడా అదే చేశాడు. చివరిలో సంవత్సరం ముందో 2 ఏళ్ల ముందో పథకాలు ఇచ్చి మొదటి నుంచి ఏమీ ఇవ్వకుండా అధికారాన్ని అనుభవిస్తున్నాడని చెప్పి మరలా అదే చంద్రబాబు మెడకు చుట్టుకుంటుంది. ఇప్పటికైనా దీని మీద ఆయన కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.